ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. నాయకత్వం వందనాలి. సత్యకుమారన్న నాయకత్వం వందనాలి. సత్యకుమారన్న నాయకత్వం వందనాలి. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. जय श्री राम. जय श्री राम. जोर से बोलो, प्यार से बोलो. जय श्री राम. जय श्री राम. भारत माता के जय. सीआईनी वेंटने सस्पेंड చేయాలి. सीआईनी वेंटने सस्पेंड చేయాలి. सीआईनी वेंटने सस्पेंड చేయాలి. వందే మాతరం. వందే మాతరం. भारत माता के जय. भारत माता के जय. भारत माता के जय. भारत माता के जय. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. నిన్న జరిగిన సంఘటన మీకందరికీ ఒక విషయం అర్థం కావడం లేదు. ఈ దినం సాక్షి పేపర్లో రాశారు, హిందూ కార్యకర్తలు సిఐ యొక్క అంగి పట్టుకున్నాడు అని. సిఐ యొక్క అంగి పట్టుకునే కార్యకర్తలు మా వాళ్ళు ఎవ్వరు లేరు. అది నిరూపిస్తే పోలీస్ డిపార్ట్మెంట్కు జిల్లా కాదు రాష్ట్ర కమిటీ వచ్చి ఇక్కడ క్షమాపణ చెప్తాం. ధైర్యం ఉంటే దమ్ము ఉంటే రామనండి, మేము అంగి పట్టుకున్నామని నిరూపించమనండి. మా విలేకరులు కూడా ఫోటోలు తీస్తుంటే పక్కకు జరిపారు. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే వాళ్ళు రికార్డ్ చేశారు. కేవలం బెల్ట్ పట్టుకొని లాక్కొచ్చాడు. సార్ నేను వద్దు సార్, ఆయన ఏమైనా దేశద్రోహ ధర్మద్రోహ భారత మాత జై అంటున్నాడు అంటే నువ్వు ఊరుకుండు అని నన్ను కూడా దండించాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఈ మధ్య హనుమాన్ జయంతి జరిగింది. హనుమాన్ జయంతికి మమ్మల్ని ఎంత టార్చర్ కావాలంటే అంత టార్చర్ పెడుతున్నారు. అంటే హిందూ ప్రోగ్రాంలు తాడిపత్రిలోనే జరగకూడదా? హిందూ కార్యక్రమాలు తాడిపత్రిలోనే జరగకూడదా? ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ఒక్క ఇన్సిడెంట్ అన్నా నిరూపించమనండి. ఈ పొద్దు కూడా మేము కోరుతున్నాం. మన మంత్రి గారి మీద వక్రీకరణ జరిగింది. ఆ వక్రీకరణ కానీ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మన కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలి. ఆ క్షమాపణ చెప్పే వరకు ఈ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతుంది. ఆయన సస్పెండ్ చేసే వరకు మనం అందరం ఈ ఉద్యమాన్ని కొనసాగించాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా. బహిరంగంగా వచ్చి పాకిస్తాన్లో జరిగినటువంటి ఉగ్ర మూకలను ధ్వంసం చేసినటువంటి సందర్భంలో మిఠాయిలు పంచుతూ బాణసంచా కాలుస్తూ దేశమంతా జరుపుకుంటున్నారు. అదేవిధంగా తాడిపత్రి పట్టణంలో కూడా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? తాడిపత్రి పట్టణంలో రోజు బాణసంచా పేలుస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళని ఎవరిని మీరు అరెస్ట్ చేయలేదే? ఈ దేశం కోసం త్యాగాలు చేసి ఈ యొక్క ఉగ్ర ముక్కలు ధ్వంసం చేసిన జవాన్లకు సంతోషపరుస్తూ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం చేయడం తప్ప పోలీసులు గుర్తించాలి. భారత మాతకు జై అన్నటువంటి కార్యకర్తను లాక్కొని రావడము ఇది ఆయన యొక్క దేశటువంటి పనిచేస్తారు. నేషనల్ పార్టీ నినాదంతో భారతీయ జనతా పార్టీ బంధువులందరూ కూడా జాతీయ వాళ్ళందరూ కూడా నేషన్ ఫస్ట్ గా భావిస్తారు. కాబట్టి మీరందరూ కూడా సంతోషించి మీరు కూడా పాల్గొనాలి. పాల్గొనకపోగా వారి మీద ఈ విధంగా వ్యవహరించడం
సబబు కాదు. దీన్ని దుర్మార్గమైన చర్యగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ యొక్క సిఐ గారు ఆ కార్యకర్తకు క్షమాపణ చెప్పాలి. ప్రభుత్వం వెంటనే ఆయన్ను విధుల నుంచి తప్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. తేదీ పహల్గామ్కి వెళ్ళినటువంటి ఈ దేశ పర్యాటకులపై అత్యంత కిరాతకంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద తీవ్రవాదులు దాడి చేసి కిరాతకంగా చంపి ఆ తర్వాత మీరు మోడీకి వెళ్ళి చెప్పుకోండి అని చెప్పడం జరిగింది. అది జరిగిన తర్వాత విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ప్రధానమంత్రి హుటాహుటిన దేశ రాజధానికి వచ్చి ఆ రోజే స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా ఈ ఉగ్ర మూకను మట్టుబెట్టే బాధ్యత నాది అని చెప్పినటువంటి ఈ దేశ ప్రధానమంత్రి మొన్నటి రోజు 7వ తేదీ హిందువులందరూ బ్రహ్మముహూర్తంగా భావించేటువంటి సమయంలో కేవలం 15 నిమిషాల వ్యవధిలో 100 కిలోమీటర్లు పాకిస్తాన్లోకి వెళ్ళి ఎవరైతే 27 మంది మహిళల నుదుటి కుంకుమ తీశారో ఆ కుంకుమంలో కాశ్మీరీ మహిళను, పండిట్కు సంబంధించిన ఒక మహిళను, ఈ దేశం మీద ప్రేమ ఉన్నటువంటి ఒక ముస్లిం నాయకత్వంలో రకమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు చేసేటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా 140 కోట్ల భారతీయ ప్రజానీకం సంభ్రమాచార్యాలలో కేరింతలతో ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటే తాడిపత్రిలో దేశద్రోహి అయినటువంటి దేశభక్తులపై విరుచుకబడినటువంటి సాయి ప్రసాద్ అనేటువంటి ఇన్స్పెక్టర్ నానా రకాలుగా దుర్భాషలాడి వారిని రాత్రి వరకు పెట్టడం జరిగింది. నువ్వేమో దేశద్రోహి, దేశభక్తులపై దాడి చేసిన నీవు వెంటనే దేశభక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, దేశ రాజకీయాలలోనే కీలక శక్తిగా ఉన్నటువంటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫోన్ చేస్తే ఏమయ్యా నీ నిర్లక్ష్యపు సమాధానం, నువ్వు ఇక్కడ పని చేయడానికి ఇష్టం లేకుంటే టీ బంక్ పెట్టుకోవాలంటే వెంటనే రాజీనామా చేసి పడేసి నువ్వు టీ బంక్ పెట్టుకొని వ్యాపారం చేసుకో. కానీ రాష్ట్రంలో 3వ స్థానంలో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రితో మాట్లాడినటువంటి నీ నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాంతో పాటు సాక్షి పేపర్లో రాయితో చిల్లరగాడి నేను చెప్తే నిజంగా నువ్వు చిల్లరగాడివే. ఒక క్యాబినెట్ మంత్రితో నువ్వు వ్యవహరించిన తీరు చిల్లర గాని కన్నా కొంత మర్యాద ఉంటుంది, కానీ అంతకన్నా నీచమైన బతుకుతున్నటువంటి నీవు ఈ దేశంలో నివసించేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఈ దేశంలో అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థ భావిస్తుందో ఆ అంతర్గత శత్రువు నువ్వు కూడా ఒకటని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే జిల్లా ఎస్పీ గారికి, రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నా, దేశభక్తులపై విరుచుకబడ్డ సాయి ప్రసాద్ ని సర్వీస్ నుంచే తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నీవు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఖచ్చితంగా బిడ్డ నేను ఈ సందర్భంగా తాడిపత్రి గడ్డ మీద హెచ్చరిక చేస్తున్నా, ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నీది ఉద్యోగం చేయనిచ్చే ప్రసక్తే లేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. భారతదేశ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రమూకలను, ఉగ్రవాదులను సంహరిస్తే యావత్ భారతదేశం సంభ్రమాశ్చర్యాలలో భారతీయ ప్రజలంతా సంబరాలు జరుపుకుంటున్న వేళ తాడిపత్రిలో గాని సంబరాలు జరుపుకున్నారు. ఏం తాడిపత్రిలో సంబరాలు జరుపుకోకూడదా? ఇక్కడ ఏం చేశారు? బాణాసంచా కాల్చి జాతీయ పతాకం చేతపోని ప్రజలందరికీ స్వీట్లు పంచుతూ శుభాభినందనలు తెలియజేసుకుంటే ఇక్కడ ఉన్న సిఐ గారు, సాయి ప్రసాద్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దుర్భాషలాడి నానా మాటలు మాట్లాడి వాళ్ళ స్టేషన్కి తీసుకొచ్చి సాయంత్రం వరకు రాత్రి 9 గంటల వరకు స్టేషన్లోనే కూర్చోబెట్టి నానా మాటలని ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న సిఐను మొట్టమొదటిగా సస్పెండ్ చేసి తీరాల భారతీయ జనతా పార్టీ మొదటి డిమాండ్ ఇది. ఇప్పుడు ఏం చేశారు? ప్రతి చోట సంబరాలు జరుపుకుంటున్నారు యావత్ భారతదేశం అంతా. ఈయనకు వచ్చిన సమస్య ఏమిటి మాకు అర్థం కాలేదు. ఎక్కడైనా మేము విఘాతం కల్పించామా? ప్రజలకు ఇబ్బంది కలిగించామా? లేకపోతే మేమేమన్నా దుశ్చర్యలకు పాల్పడినామా? శాంతియుతంగా మా హిందూ బంధువులందరూ నిన్నటి రోజున
కార్యక్రమం చేస్తుంటే చూసి ఓర్వలేని సిఐ, హిందువులంటే వ్యతిరేక శక్తి అయిన సిఐ ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరించడం ఎంత దుర్మార్గమైన చర్య ఒక్కసారి ఆలోచించుకోండి. మేము తక్షణమే ఎస్పీ గారిని కలుస్తాం. ఇతను విధుల నుంచి తొలగించి సస్పెండ్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి డిమాండ్ చేస్తున్నా. భారత్ మాతాకి ఏప్రిల్ 22వ తేదీ కాశ్మీర్ లోయలో ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ని అల్లకల్లోలం చేయలేని ఒక దుర్తలంపుతో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశం పైన దాడి చేసి అభయం శుభయం తెలియని అమాయకులని పొట్టన పెట్టుకున్నారు. మహిళల యొక్క పసుపు కుంకుమలు తుడిచేశారు. అయ్యా మమ్మల్ని కూడా కాల్చండి, మా భర్తలు కాల్చిన తర్వాత అంటే పోయి మోడీతో చెప్పుకోమని చెప్పేసి ఒక ఉగ్రముఖ ప్రగల్భాలు పలికాడు. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజే చెప్పారు, దేశంలో ఎక్కడున్నా వెంటాడి తరిమి వధిస్తామని చెప్పేసి. దానికి నిన్నటి రోజు దేశమందరం గర్వించేదగ్గ తరుణం. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల్ని, ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసి దానికి కారణమైన ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టి వాళ్ళని సుమారుగా 100ల మీదుగా హతమార్చేసి దేశ ప్రజల యొక్క అందరి కోరిక నెరవేర్చారు. దాన్ని సంభ్రమాశ్చర్యాలతోనా సంతోషంతోనా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. దేశం మొత్తం జరుపుకున్నారు. ఎక్కడ కూడా దేశంలో పోలీస్ పర్మిషన్ తీసుకొని సంభ్రమాచార్యాలు బాణసంచనో స్వీట్ మిఠాయిలో పంచుకోలేదు. తాడిపత్రిలో కూడా అదే కార్యక్రమం దేశం మొత్తం ఎట్లా చేస్తున్నారో తాడిపత్రిలో కూడా మా భారతదేశ పౌరులందరూ పాకిస్తాన్ యొక్క ఉగ్రముఖుల యొక్క ముష్కరులను వధించిన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకుంటుంటే సిఐ గారు అందరినీ పోయి నానా దుర్భాషలాడి తరిమేసి పంపిస్తే ఒక కార్యకర్తని, ఒక దేశభక్తుని చొక్కా పట్టుకొని ప్యాంటు బిల్డ్ పట్టుకొని ఎత్తుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అతను ఏమన్నా ఉగ్రవాదా? అతను ఏమన్నా మిలిటెంటా? ఎందుకయ్యా ఈ విధంగా భౌతిక దాడికి పాల్పడి ఒక కార్యకర్తని తీసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టావు? అతను ఏమన్నా దొంగనా లేకపోతే ఏం చేశాడని చెప్పేసి. అంటే దేశం యొక్క విజయాన్ని జరుపుకోవడం కూడా ఈ తాడిపత్రిలో తప్ప. కాబట్టి ఈరోజు మంత్రి మాట్లాడితే కూడా మంత్రికి నిర్లక్ష్యంగా, అంటే తను ఇక్కడ పని చేయడం ఇష్టం లేదంటే అతన్ని ట్రాన్స్ఫర్ చేయించారంటే మంత్రికి ఎదురు మాట్లాడితే ట్రాన్స్ఫర్ చేస్తారా? దాన్ని మరి పేపర్లకు రిలీజ్ చేస్తావా? ఇదేనా నీ యొక్క ఉద్యోగ ధర్మము? కాబట్టి ఈరోజు మంత్రి గారు అయ్యా కార్యకర్త విజయోత్సవాలు జరుపుకుంటున్నారు, అతను ఎందుకు పెట్టుకుంటారంటే మంత్రి గారికి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా దాన్ని వక్రీకరించి పేపర్లకు ఇవ్వడమే కాకుండా మరి ఈరోజు ఆనందం పొందుతున్నా. నేను ఎవరినైనా ఈ విధంగా చేస్తాను అంటే దేశభక్తులు దేశ ప్రేమని వెళ్ళబరుచుకోవడం కూడా తప్ప. నీకు తాడిపత్రి ఏమన్నా పాకిస్తానా? దేనికి నువ్వు ఆ పని చేసావని చెప్పేసి ఈరోజు మేము నిలయసేకి వచ్చాం. సమాధానం చెప్పాలి. ప్రభుత్వం తక్షణం ఇట్లాంటి యొక్క దుందుడుకు చర్యలు పాల్పడే అధికారులపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. దానికి క్షమాపణ వచ్చి చెప్పాలి. ఆ కార్యకర్తకి మాకు సంబంధం లేదు. ఎవరినైతే నువ్వు భౌతికంగా హింసించావో, ఎవరినైతే తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో అతని యొక్క మానసిక క్షోభకి గురయ్యావో ఆ కార్యకర్తకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఇక్కడ రోజు ఆ డిమాండ్తోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.